అలానే షష్టాధిపతి అయినటువంటి రవి కూడా మీ రాశికి 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అంతర్గత శత్రువులు పెరిగిపోవటం కానీ ఉద్యోగపరమైన సమస్యలు కానీ కలుగుతూ ఉంటాయి. ఇక గ్రహణం యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ గ్రహణం యొక్క ప్రభావం మార్చి 3వ తేదీన మీ రాశికి 6వ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నది. ఇది మనస్సు వ్యక్తిత్వం పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అంటే చేసేటటువంటి పనిలో విపరీతమైనటువంటి విసుగు చెందడం కానీ, నిర్లక్ష్యం పెరగటం కానీ, నివాస మార్పులు కానీ, ఆరోగ్యపరమైన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటితో పాటు ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ కూడా చాలా చాలా అవసరంగా మీనరాశి వారికి ఉండబోతుంది అని చెప్పాలి. ప్రధానంగా మీనరాశి వారికి అసలు ఈ 10 రోజుల కాలం ఏ విధంగా ఉంటుందంటే, జీవితం అంటే వాస్తవ మార్గంలోకి ప్రయాణం చేసేటటువంటి విధంగా అడుగులు పడబోతూ ఉన్నాయి. ప్రధానంగా శని శుక్ర గ్రహాలు మీ జన్మరాశిలోనే ఉండటం వల్ల మీరు ప్రస్తుతం తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం కూడా దీర్ఘకాలికమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అలానే 1వ తేదీ నుంచి 2వ తేదీ ఉదయం 7:52 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు 5వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత క్రియేటివిటీ లెవెల్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. సృజనాత్మకత పెరుగుతుంది. సంతానపరమైనటువంటి విషయాలలో ఆనందకరమైనటువంటి వార్తలు వింటారు. కళారంగంలో ఉన్నటువంటి వారికి చాలా గొప్ప గొప్ప అవకాశాలు వస్తూ ఉంటాయి. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇక 2వ తేదీ ఉదయం 7:52 నుంచి 4వ తేదీ మధ్యాహ్నం 1:48 వరకు ఉండేటటువంటి సమయంలో 6వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఆరోగ్యంపై చాలా జాగ్రత్త అవసరం. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. గ్రహణ ప్రభావం వల్ల సహచరులతో అపార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా చాలా శాంతంగా ఉండటం అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక 4వ తేదీ మధ్యాహ్నం 1:48 నుంచి 6వ తేదీ రాత్రి 10:21 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆనందానికి డోర్లు ఓపెన్ అవుతాయి, కానీ మనం లోపలికి వెళ్ళేలోపే డోర్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అవకాశాలన్నీ దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి మనం అందుకునే లోపే దూరం అయిపోతున్నాయా అనేటటువంటి భావన కలుగుతుంది. దాంపత్య జీవితంలో కూడా ఒక పరీక్షగా మారే అవకాశాలు ఉంటాయి. అనవసరంగా అయితే పాత గొడవలు ఏవైతే ఉంటాయో వాటి పరిష్కారం దిశగా అడుగులు పడుతూ ఉంటాయి.